మహబూబాబాద్ జిల్లా గూడూరులో సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. జాతరలో రెండవ ఘట్టమైన మండమేలిగే పండుగలో తొలి ఘట్టం పూజలు ప్రారంభమయ్యాయని ఆదివాసుల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ అన్నారు. వనదేవతల ఆలయంలో పూజారులు అమ్మవారి పూజా సామాగ్రిని శుద్ధి చేశారన్నారు. నూతన వస్త్రాలు ధరించి ఆలయంలో ఆచార సాంప్రదాయాల ప్రకారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకున్నటువంటి మేడారం జాతర అక్కడ మేడారంలో జరిగినట్టే గత 20 సంవత్సరాలుగా ఈ గూడూరు మండలంలోని వట్టివాగు దగ్గర ఎంతో పవిత్రంగా జరుపుకుంటున్నటువంటి ఆదివాసుల చేత నిర్వహించబడినటువంటి ఈ జాతరకు ప్రతి సంవత్సరం కూడా 1-2 లక్షలు, ఈసారి సుమారుగా 10 లక్షల మంది జనం వచ్చేటట్టు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. అలాగే ప్రభుత్వం కూడా ఇంతకుముందు కాకుండా ఈ సంవత్సరము ఒక 30 లక్షల రూపాయలు ఈ జాతరకు కేటాయించడం ఈ ఆదివాసుల తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు ఇక్కడ 21వ తారీఖు బుధవారం రోజు మండమెలిగే కార్యక్రమము, అంటే ఈ గుడిని శుద్ధి చేసి దుష్ట శక్తులు ఎటువంటి ఈ దేవుడి వైపు చూడకుండా ఈ గుడిలో చేసేటువంటి పూజలు అన్నమాట. ఈరోజు ప్రత్యక్షంగా దైవంగా చూసేటువంటి మరి ఆ పాము నాగుపాము నాగ దేవత మరి ఇక్కడ ప్రత్యక్షంగా అందరం చూడడం జరిగింది. మరి ఎటువంటి ఏ ఒక్కరికి కూడా హాని జరగలేదు. ఇంతమంది ఉన్నా కూడా ఏ ఒక్కరి మీద కూడా అట్లాంటి ప్రయోగం జరగలేదు. అంటే దేవత ఇక్కడ ఉన్నది అనేది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మేము ఆదివాసుల తరఫున అందరం కూడా దేవతలకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఈ జాతరను ఇంత సక్సెస్ చేస్తున్నందుకు వడ్డలకు పూజారులకు అందరికీ కూడా ఉద్యోగుల సంఘం గూడూరు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.